హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అభి కుకింగ్ వైబ్స్. ఈరోజు ఏంటంటే మనము రసం పొడి చేసుకుందామండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఇదే కొలతలతో చేసుకున్నామంటే ఒక పెద్ద కొంచెము ఇవన్నీ చిన్న కప్పులు కదా, దీంతో 1 కప్పు జీలకర్ర, 1 కప్పు మిరియాలు, అలాగే హాఫ్ కప్పు మినప్పప్పు, శనగపప్పు, ఒక హాఫ్ కప్పు కన్నా తక్కువ మెంతులు అన్నమాట. మెంతులు ఎందుకంటే మనము చింతపండు టమోటాతో రసం చేసుకుంటాం కదా, ఈ మెంతులు వేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఈ కప్పుల కన్నా కొంచెం పెద్ద కప్పుతో ధనియాలు, కందిపప్పు తీసుకున్నాను. అంటే అవి కొంచెం ఎక్కువ వేయాలన్నమాట వీటికన్నా. తర్వాత మన టేస్ట్ని బట్టండి మిర్చి ఒక 20 మిర్చి తీసుకున్నాను. గుంటూరు మిర్చి అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. ఇవి మన దేశకాయలు అంటారు కదా, అవన్నమాట. ఒక 20 తీసుకున్నాను. అది మనం కారము మన టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఒక కొలత చిన్న కప్పులతో తీసుకున్నాం కదా. ఇవి మాత్రం ధనియాలు, కందిపప్పు మాత్రం కొంచెం పెద్ద కప్పుతో తీసుకుందాము. అంటే రసము మనకి చిక్కగా బాగుంటాయి అన్నమాట. మెంతులు మాత్రం కొంచెం హాఫ్ కప్పు కన్నా తక్కువ. ఇవి హాఫ్ కప్పు. మిరియాలు, జీలకర్ర అయితే సేమ్ కప్పు, ఫుల్ కప్పు, చిన్న కప్పుతో తీసుకున్నాము ఇవన్నీ. ఇప్పుడు మనము రసం పొడి స్టార్ట్ చేద్దాము. ఇవన్నీ వేయించుకుందామండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. మనము కందిపప్పు వేయించుకుందాం ఫస్ట్. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకుందాము. వేగిపోయాయి కదా కందిపప్పు. ఇప్పుడు మనము ధనియాలు వేయించుకుందాము. వేగిపోయాయి కదా, ఇలా ఒక ప్లేట్లో పోసుకొనేసి అన్నీ వేయించుకొని ఆరబెట్టుకుందామండి. అన్నీ ప్లేట్లో పోసేసుకుందాము, ఒక్కొక్కటిగా వేయించుకొని. ఇలా ఇప్పుడు ధనియాలు పోసాను కదా, ఇలా ధనియాలు వేయించేసుకుందాము. మనము ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి రసము మనము 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. రసం కావాలన్నప్పుడు ఈ రసం పొడి ఉందనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. టమోటో, చింతపండు ఉడకబెట్టేసుకుంటాము, తాలింపు వేసుకొని పొడి వేసుకుంటాము, అంతే అండి. రసం రెడీ కదా. మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ధనియాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనము వేసేసుకుందాము ధనియాలు కూడా దీంట్లో. అన్నీ ఇలాగే ఆరబెట్టుకుందాము. అన్నీ వేయించిన తర్వాత ఇలా చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు కూడా లైట్గా వేయించుకుందాము. అన్నీ ఇలాగే అండి, ఇలా వేయించుకొని చల్లారబెట్టుకుందాము. మెంతులు ప్రతి ఒక్కటి ఇలాగే బ్రౌన్ కలర్లో వేయించుకుందాము. అలాగే జీలకర్ర, మిరియాలు కూడా లైట్గా వేయించుకుందాము, మాడకుండా. ఇలాగే మిర్చి కూడా కొంచెం అంటే కొంచెం సెగపండిద్దాం, అంతే అండి. మిర్చి అంత వేగబడలేదు. ఇప్పుడు ఇవన్నీ మనము చల్లారనిచ్చి పౌడర్ చేసుకుందామండి. చెప్పాను కదండి, కందిపప్పు, ధనియాలు ఒక్కటే కొంచెం పెద్ద కప్పుతో తీసుకోండి, మిగతా అవన్నీ చిన్న కప్పుతో తీసుకోండి, దానికన్నా చిన్నది. తర్వాత మెంతులు మాత్రం హాఫ్ కప్పు, శనగపప్పు, మినపప్పు కొంచెం కప్పు కన్నా తగ్గించుకోవచ్చు, లేదంటే అన్నీ ఒకేగా కూడా వేసుకోవచ్చు. ఇవైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా ఈజీగా ఉంటుందండి. అంతే అండి. పెద్ద కప్పుతో ధనియాలు, కందిపప్పు తీసుకోండి, మిగతావన్నీ చిన్న కప్పుతో. మెంతులు మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకున్నానండి, పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు రసం పొడి చేసుకుందాము. చూడండి, ఫైనల్గా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. కొంచెం గరుగ్గా ఉండకూడదు, కొంచెం మెత్తగా ఉంటే మనకి రసము చిక్కగా బాగుంటాయి అన్నమాట. రసం పొడి ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. మనము ఒక 1/2 అవర్ శ్రమ పడ్డామంటే మనకి రసం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మెంతులు ఎందుకు వేసానంటే చింతపండులో మనం వేసుకుంటాం కదా రసంలో, దానికి చింతపండుకి మనము మెంతులు వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదంట.
అందుకనేసి మెంతులు వేసాను. కొంతమంది అనుకుంటారు కదా మెంతులు వేయరు అనేసి అనుకుంటారు, కానీ చాలా వరకు మెంతులు వేసుకుంటేనే మంచిది, వేస్తారు చాలామంది. మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది రసము. అన్నీ ఈ కొలతలతోనే చేసుకోండి. ఏం లేదండి, ధనియాలు కందిపప్పు మాత్రమే ఎక్కువ వేసుకుంటాము. ఇవన్నీ చిన్న కప్పుతో, అవి 2 పెద్ద కప్పుతో వేసుకుంటాము. మిర్చి ఏంటంటే మన టేస్ట్ని బట్టి కారము తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలాగే తాలింపు వేసుకొని వెల్లుల్లి కొంచెం నల్ల కొట్టి వేసేసుకొని ఇంగువ వేసుకొని తాలింపు వేసుకున్నా అంటే రసము ఒక 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి. చూశారు కదా, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది మనకి రసం పొడి. మంచిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకందరికీ ఈ పొడి చేసుకున్నామంటే ఈజీ అండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇట్లాగే నేను రసం కూడా చేసి చూపిస్తానండి మీకు. ఇలాగే రసము నేను ప్రిపేర్ చేసి ఈ పొడి వేసి మీకు చూపిస్తానండి. ఇలా చేసుకోండి, రసము చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. కరెక్ట్ కొలతలు కదా, బాగుంటాయి. ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.